చేయండి. కూర్మ పృష్ఠభూమి అంటే మధ్యలో ఎత్తుగా ఉండి మిగిలిన దిశలంతా కూడా పల్లంగా ఉంటే దాన్ని తాబేలు అంటే ఆకారంలో ఉండడం. దీన్ని వాస్తు శాస్త్రంలో కూర్మ పృష్ఠభూమి అంటారు. ఇది ధనాదాయం పెరుగుతుందని వాస్తుకర్తలు కొందరు అంగీకరించారు, కొందరైతే అంగీకరించలేదు. ఈ మహిమతం విశ్వకర్మ ప్రకాశిక దీన్ని ఒప్పుకోలేదు. కూర్మే ధననాశనం, కూర్మే బంధన పీడన అని చెప్పారు. అంటే ఇది మానవ గృహాల కంటే మన నివాసానికి కంటే హాస్పిటల్స్, దేవాలయం, విద్యాలయాలు వీటికి బాగుంటుందని చెప్పారు. అలాగే గృహ మధ్యంలో పల్లంగా ఉండి మిగిలిన దిశల్లో ఎత్తుగా ఉంటే దాన్ని మధ్యవర్తక అంటే మండువాలోగిలి అంటారు. ఇది ముందులో మంచి ఫలితాలు అనేవి జరిగిన కాలాంతరంలో చెడు ఫలితాలు అనేవి జరుగుతాయి. ఇది కూడా శుభం కాదు, మంచి జరగదు అనేది వాస్తుశాస్త్రం చాలా క్లియర్గా చెప్పినటువంటి మాట. దీనికి సంబంధించినటువంటి పూర్తి వీడియో లింక్ కింద ముందు వెళ్ళి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.